మా ఇంట్లో సంక్రాంతి ఎలా జరిగిందో చెప్తాను. సో, మార్నింగ్ లేవగానే ఇంకా పైకెళ్ళిపోయాను. యాక్చువల్‌గా హార్వెస్ట్ చేయడానికొచ్చా పొద్దున్నే. అన్నీ స్టార్ట్ చేసే ముందు. సో, చూస్తే చాలా గులాబీలున్నాయి. ఎంత మంచిగా విచ్చుకున్నాయి చూడండి. ఇంకా 3 చిన్నగా ఉన్నాయి. బట్ మిగిలినవి విచ్చుకున్నాయి. మంచి మందార పువ్వు కూడా ఒకటుంది. సో, పూజకు కావాల్సినవన్నీ తెంపుకొనొచ్చేసాను. గులాబీలు, మందార పూలు అన్నీ తెంపుకొని వచ్చేసాను. అండ్ ఇవాళ కొన్ని వంకాయలు కూడా హార్వెస్టింగ్ చేశాననమాట. సో, వంకాయలు కూడా రెడీగా పెట్టుకున్నాను మధ్యాహ్నం లంచ్ కోసమని. చూడండి ఎంత బాగున్నాయో. సో, ఇది భోగి రోజు వేసిన ముగ్గండి. సో, భోగి రోజు ఆఫీస్ ఉండే అందుకే ఒక చిన్న ముగ్గు వేసి వెళ్ళిపోయాను ఆఫీస్‌కి. కలర్స్ నింపి అండ్ సంక్రాంతి రోజైతే అసలు వాకిలంతా నింపేశాను ఇంకా. సో, ఇక్కడ చిన్న గేట్ నుంచి పెద్ద గేట్ వరకు అన్ని ముగ్గులేసి హ్యాపీ సంక్రాంతి అని రాసానమాట. మా పిల్లలు చాలా హెల్ప్ చేశారు కలరింగ్. యాక్చువల్‌గా ముగ్గులన్నీ నేను వేశాను. కానీ కలరింగ్ అయితే ముగ్గురం కలిసి వేసాము. సో, ఈ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం యాక్చువల్‌గా కష్టమైనా కూడా. పిల్లలతో ఇది వెయ్యి అది వెయ్యి అని చెప్పడం, కలర్ కాంబినేషన్ చూసుకోవడం ఇవే హ్యాపీనెస్ యాక్చువల్లీ సంక్రాంతి అంటే. సో, ఇంకా మా గోశాల దగ్గర గొబ్బెమ్మలు ఆవు పేడ కూడా తీసుకొచ్చాడు. సో, గొబ్బెమ్మలు చేసి అన్నిటిలో పెట్టి నవధాన్యాలు, రేగిపళ్ళు అవి వేసేసాం అనమాట. సో, కింద అయితే ఇంకా కంప్లీట్గా పని అయిపోయింది. సో, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి పూజ చేసుకోవాలి అని స్టార్ట్ చేస్తాను ఇంకా. సో, ఇంకా దేవుడి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సో, హ్యాపీగా గులాబీలు పెడితే అందంగా కనిపిస్తున్నాయి చూడండి దేవుడికి. సో, ప్రశాంతంగా ఉంటుంది అసలు పూజ చేసిన తర్వాత. ఎంత పొద్దునుంచి స్ట్రెయిన్ అయినా కూడా అదంతా మర్చిపోతాను ఇంకా పూజ అయిపోతే. సో, ఇది ఇంకా అయిపోయిన వెంటనే నేను మా పిల్లలకి భోగిపళ్ళు పోయడానికి ప్రిపేర్ చేశాను అనమాట. సో, 5 టైప్స్ ఆఫ్ థింగ్స్ పెట్టాను భోగిపళ్ళకి. సో, మా పిల్లలు మస్తు ఖుషి ఉండే అనమాట. సో, వాళ్ళకి ఇష్టం చాలా భోగిపళ్ళు పోసుకోవడం. సో, అందుకే ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇంకా ఫస్ట్ మా ఆయన పోసారనమాట. సో, ముందుగా వాళ్ళిద్దరికి బొట్టు పెట్టి తర్వాత అక్షంతలు వేసి తర్వాత ఈ సోల అంటారు కదా, ఇనుప వస్తువు ఏదైనా సరే ఇనుప దాంతో తిప్పాలంటారు. జస్ట్ ఇలాగే కదా భోగిపళ్ళు పోయడం అంటే. సో, సోలలో ఈ 5 రకాల థింగ్స్ వేసి ఇంకా ఒక్కొక్కరి చుట్టూ ఒక 3 చుట్లు ఒకవైపు మళ్ళీ రివర్స్లో 3 చుట్లు జస్ట్ తింపినట్టు తింపేసి అవి భోగిపళ్ళు పోసేయాలన్నమాట. ఆ పోసిన పళ్ళు మళ్ళీ మనం తినకూడదు. అవన్నీ ఎవరికైనా ఇచ్చేయడం కానీ వాటర్లో వేసేయడం కానీ చేయాలి. కాయిన్స్ కూడా పెట్టాలి. సో, నేనైతే చెరగడలు, రేగిపళ్ళు, బిస్కెట్స్, చాక్లెట్స్, పూలు అండ్ కాయిన్స్ పెట్టాను అనమాట. సో, ఇవి 5 టైప్స్. సో, చూసారు కదా మా ఆయన ఈ 5 టైప్స్ సోలాలో తీసేసుకొని అన్నీ ఇంకా ఒక్కొక్కరికి దిష్టి తీయాలన్నమాట భోగిపళ్ళలో పోస్తూ. సో, వీళ్ళకి చెరగడలు అంటే కొంచెం భయం వేస్తుంది. అవి దెబ్బ తగులుతుంది మమ్మీ అని. బట్ అలా తగలాలి యాక్చువల్లీ మనం వేసే వాళ్ళ మాడుకు తగలాలన్నమాట లైట్గా. సో, అప్పుడే వాళ్ళకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఇలా దిష్టి ఏమైనా ఉంటే పోతుంది అనమాట. సో, మా ఆయన ఫస్ట్ పోస్తున్నారు. వాళ్ళ హ్యాపీనెస్ చూడండి ఎలా ఉందో అసలు. సో, ఇలా పిల్లలకి ఇలాంటి ఈవెంట్స్ చేస్తున్నప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా చాలా హ్యాపీనెస్ వస్తుంది. సో, అందుకోసమే మనం ఈ రిచువల్స్ అనేవి పిల్లలకి కూడా మర్చిపోకుండా మనం కంపల్సరీ చేస్తూ ఉండాలి. ఈ ఇద్దరు వర్క్ చేయడం వల్ల కొంచెం స్ట్రెయిన్ లాగా అనిపిస్తాయి ఇవన్నీ పనులు. బట్ మనం కొన్ని తప్పకుండా చేసుకోవాలి. అందులోనే హ్యాపీనెస్ ఉంటుంది కదా మనం ఎంత వర్క్ చేసినా ఏం చేసినా. సో, ఇప్పుడు మా చిన్నదానికి కూడా వేస్తున్నారు భోగిపళ్ళు మా ఆయన. ఇంకా ఇది గిగిల్ చేస్తూనే ఉంటుంది ప్రాసెస్ మొత్తం. దెబ్బ తగులుతుంది ఫేస్కి తగిలించక డాడీ అని చెప్తాను అనమాట ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. సో, అదే హ్యాపీ అనమాట నాకు. చాలా రెస్పాన్సిబుల్ కిడ్స్, మంచిగా అర్థం చేసుకుంటారు, చెప్పింది వింటారు. చూడండి ఎంత ఖుషి అవుతుందో అది. సో, తర్వాత మా ఆయన కంప్లీట్ అయ్యాక ఇంకా నెక్స్ట్ నేను కూడా వేసాను అనమాట భోగిపళ్ళు. ఇద్దరు కలిసి కూడా వేయచ్చు. బట్ 1 by 1 చేద్దామని కొంచెం కూల్గా చేసుకుందామని చెప్పి చేసాం అనమాట. యాక్చువల్లీ అందరు భోగిపళ్ళు భోగి రోజే పోసుకుంటారు. భోగి రోజే పోయాలి. కానీ మాకు ఫస్ట్ పెద్ద పాపకు పోసినప్పుడు భోగి రోజు ఎందుకో కుదరలేదు. ఎక్కడికో ఊరికి వెళ్ళామో ఏంటో కుదరలేదు. సో, అప్పుడు సంక్రాంతి రోజు పోసాం అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇద్దరికి సంక్రాంతి రోజే చేస్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు మా ఆయనకి హాలిడే ఉండేది సంక్రాంతి రోజే. భోగి రోజు హాలిడే ఇవ్వరు. సో, ఆ రోజు అసలు ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోతుంది. ఇంకా అప్పుడు పోయడానికి వీలవ్వదు. అందుకే సంక్రాంతి రోజే పోసుకుంటున్నాం ఇంకా అప్పటి నుంచి. సో, అలా కుదిరిందనమాట. సో, ఇంకా వర్కింగ్ వాళ్ళకి మనకి ఎప్పుడు ఫ్రీ టైం ఉండి ఎప్పుడు కుదిరితే అందరం కలిసి ఉన్నప్పుడే పండగ. అది నేను నమ్మే కాన్సెప్ట్ యాక్చువల్గా. సో, నేను కూడా ఇంకా మా పెద్ద పాపకి చిన్న పాపకి భోగిపళ్ళు పోసాను. సో, వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు.
ప్రాసెస్. సో ఇంకా నేను అదే చెప్తున్నాను, ఆ మీద పడినవి కానీ వేసినవి తినకండి, కింద పన్నివ్వండి, అవి మళ్ళీ తర్వాత ఎవరికైనా ఇచ్చేద్దామని చెప్పాను అనమాట. సో అందుకే వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిస్కెట్స్ చాక్లెట్స్ చూస్తే వాళ్ళు తినాలని ఉంటుంది, అందుకే చెప్తూ ఉండాలి తీసుకొని తినకుండా కింద పడినవి. సో ఇంకా మా చిన్నదైతే బాగా ఎంజాయ్ చేస్తుంది. సో నాది కంప్లీట్ అయిపోయాక ఇంకా మా డాడీ కూడా వేశారనమాట. సో ఇలా మొత్తానికైతే హ్యాపీగా జరిగింది. ఆ రోజు హాలిడే కాబట్టి ప్రశాంతంగా కూల్గా 1 by 1 చేసుకున్నాను, లేట్ అయినా సరే అన్నట్టు. సో వాళ్ళు వెతుక్కుంటున్నారు ఏం పడుతున్నాయి ఏంటి అని చెప్పి మా పిల్లలు. ఇంకా మా డాడీ ఇద్దరికి వేశారు. సంక్రాంతి అంటే ఇంకా మెయిన్ ఇవే, భోగిపళ్ళు, ముగ్గులు, కలర్స్ వేయడము, కైట్స్ ఎగరేయడము, ఇంకా పిండి వంటలు, అప్పాలు తినడము. సో అవే ఇంకా వీటితో మనకి హ్యాపీనెస్. మా పిల్లలకి హాలిడేస్ కూడా లేకుండే 1 day 2 days ఇచ్చారు. 1 day ఇచ్చారు, 1 day మేము తీసుకున్నాం ఎక్స్ట్రాగా అంతే. సో వీళ్ళకి డిసెంబర్లోనే ఇచ్చారనమాట హాలిడేస్, అందుకే ఇప్పుడు ఇవ్వట్లేదు. సో ఇంకా అందరం సంక్రాంతి రోజు ఇంట్లో ఉన్నాం కాబట్టి ఆ రోజు అదే హ్యాపీ, అదే పండగ మాకి. సో ఇంకా మా డాడీ మా పిల్లలకి డబ్బులు ఇచ్చారు. సో వీళ్ళకి ఇంకా పెద్దవాళ్ళు అదే వాళ్ళకి మనీ ఇస్తే వాళ్ళకి హ్యాపీనెస్ అనమాట. అదొక అలవాటుగా కాదు కానీ వాళ్ళకి ఒక హ్యాపీనెస్, ఏదైనా కొనుక్కోండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకి అన్న ఒక థాట్ ఉంటుంది అనమాట అట్లా ఇస్తే. సో అందుకని ఇస్తారు డాడీ ఏదైనా కూడా. సో ఇంకా మా అమ్మ కూడా నెక్స్ట్ లాస్ట్ పర్సన్తోనే అమ్మ ఇప్పుడు అన్నీ చేసి వెనుకుంటుంది కదా, తెలిసిందే కదా. సో అది, సో అమ్మ కూడా ఇద్దరికి బొట్టు పెట్టేసి అక్షంతలు వేసి భోగిపళ్ళు పోసింది. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతిని, మీకు ఏది ఎక్కువ ఇష్టం సంక్రాంతి టైంలో అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. నాకైతే పిండి వంటలు, పిల్లలకి భోగిపళ్ళు పోయడము అండ్ ముగ్గులు వేయడము ఇవి చాలా ఇష్టము. కైట్స్ ఎక్కువ ఎగరేయం కానీ, అండ్ ముగ్గులు వేయక చాలా రోజులు అయింది కాబట్టి అసలు 2 రోజులు ముగ్గులు వేస్తే కంప్లీట్గా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి, అంత సెన్సిటివ్ అయిపోతున్నాం మనము. సో అందుకే అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తే అట్లీస్ట్ కొంచెం మజిల్స్ అన్న గట్టిగా అవుతాయి, అందుకే మన రిచువల్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఇంకా పాత రోజుల్లో అయితే రోజు వేసేవాళ్ళు, పెద్ద పెద్ద వాకిలు ఉండేవి కాబట్టి వాళ్ళకి అలవాటు ఉండేది. ఇప్పుడు అసలు ఎవరు వేయట్లేదు, అందుకే అసలు ముగ్గు వేయడానికి కూడా స్ట్రెయిన్ అయిపోతున్నాం మనం అనిపిస్తుంది. ఎనీవే, సో అందరూ హెల్తీగా ఉండండి, మంచిగా కేర్ తీసుకోండి, మంచిగా పండుగలు సెలబ్రేట్ చేసుకోండి, సంతోషంగా ఉండండి. సో మీ కమెంట్స్ ఏమైనా ఉంటే నాకు మెన్షన్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, స్టే హ్యాపీ, స్టే హెల్తీ అండ్ ఎంజాయ్ ద ఫెస్టివల్స్. ఓకే, బాయ్.